హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భవానీ సతీష్. అందరూ బాగున్నారండి. మన వెస్ట్ గోదావరి తణుకు దగ్గరలో అత్తిల షష్ఠి తీర్థం చాలా ఫేమస్ అండి. అత్తిల సుబ్రహ్మణ్య స్వామి వెలిసారనేది ప్రసిద్ధి అండి. పిల్లలు పుట్టాల్సిన వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, ఆరోగ్యం బాగోని వాళ్ళు కన్ఫామ్గా అక్కడికి వెళ్ళి అభిషేకాలు అవి చేయించుకుంటారండి పూజలు. మీకు అత్తిల గుడి కూడా చూపిద్దామని చెప్పి వీడియో ఫస్ట్ నుంచి చూపిస్తున్నానండి. ఎంట్రన్స్ నుంచి ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ ఫ్రీ దర్శనం, 10 రూపాయల దర్శనం, 50 రూపాయల దర్శనం ఉంటాయండి. అభిషేకానికి స్పెషల్గా ఉంటాయండి. ఇక్కడ గుడిలో పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టి పటిక బెల్లం కాటా వేసిస్తామని పిల్లలు ఎంత వెయిట్ ఉంటే అంతా మొక్కుకుంటారండి. షష్ఠి తీర్థం కదండి, కొంచెం బించేం చేశారండి, వీడియోస్ తీశారండి. ఎంట్రన్స్ అండి. ఇక్కడ సోమవారం ఊరేగించే పవనింప సేవ ఉయ్యాలన్నది. ఎంట్రన్స్ చూడండి, దేవుడి దగ్గరికి వెళ్తున్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతంగా పువ్వుల అలంకరణతో ఎంతో అందంగా ఉన్నారండి. చూడండి, 2 కళ్ళు సరిపోవడం లేదు. పైన గుడి గోపురం పైన కూడా వల్లి దేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారండి. గుడి పైన చుట్టుపక్కల శివుడు, పార్వతితో, వినాయకుడితో కలిసిన విగ్రహాలు కూడా ఉంటాయండి. చూడడానికి చాలా బాగున్నాయండి. గుడి వెనకాల భాగంలో సత్యనారాయణ స్వామి కుడివైపున ఉంటారండి. ఎడమ వైపున పాండురంగ స్వామి ఉంటారండి. గుడి గోపురం దానికి వెనకాలే సుబ్రహ్మణ్య స్వామి సింగిల్గా ఉంటారండి. చూడడానికి చాలా బాగుంటుందండి. గుడి బయటకు వచ్చేసాక అక్కడే అద్దాల మండపం ఉంటుందండి, వల్లి దేవసేన సమేతంగా. పక్కనే కొలను కూడా ఉంటుందండి. చూడడానికి చాలా బాగుందండి. నీళ్ళతోటి కుదిరినంత వరకు ఫొటోస్ తీసానండి. వీడియోస్ అవి పిల్లలతో నాకు కొంచెం కష్టంగా ఉండి ఫొటోస్ వీడియోస్ అవి తీయడం కుదరలేదండి. అక్కడ షష్ఠి తీర్థం కూడా చాలా బాగా చేస్తారండి. ఎక్కడెక్కడో నలుమూలల నుంచి షష్ఠి తీర్థం చూడడానికి ఎక్కడి నుంచి వస్తారండి. అత్తిలి షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠికి ఎన్నో రకరకాల షాపులు, పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీల్ అని రకరకాలు ఉంటాయండి. జీప్ అని, కార్ అని, పిల్లలు ఆడుకోవడానికి ఎంటర్టైన్మెంట్వి షాప్స్ కూడా చాలా ఉంటాయి. మేము మార్నింగ్ టైం వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ షాప్స్ ఓపెన్ చేయలేదండి. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి, సత్యనారాయణ స్వామి, ఇదిగోండి గుడి వెనకాల ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఆయన ఒక్కరే సింగిల్గా ఉంటారండి అక్కడ మటుకి. ఇటువైపు సత్యనారాయణ స్వామి అండి. పక్కన ఎడమ వైపున పాండురంగ స్వామి అండి. పాండురంగ స్వామి దగ్గర నుంచి బయటకు వచ్చేకి అద్దాల మండపం ఉంటుందండి. పక్కనే కొంచెం బయటగా కొలను ఉంటుందండి. ఒకసారి మీకు పాజిబుల్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి గుడికి. మీరు కోరుకున్న కోరికలు కూడా తీరాలని కోరుకున్నా. నేను అబ్బాయి పుట్టాడు కాబట్టి వెళ్ళాలనుకుని వెళ్ళానండి. చూడండి, బయట తీర్థం అండి. షాప్స్ అప్పుడే తీస్తూ ఉన్నారండి. మేము వెళ్ళే టైంకి అన్నీ తీయలేదు, కొన్ని తీశారు. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఫ్యాన్సీ ఐటమ్స్, టాయ్స్ అన్నీ ఉన్నాయండి. ఎంట్రన్స్ చాలా రకాలు ఉంటాయండి. మేము ఇటు నుంచి ఎంట్రన్స్ నుంచి వెళ్ళామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.